గేమ్ చేంజర్ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే ఏం చెప్పాలరా పుష్ప. సినిమా పాత టెంప్లెట్ ఫిల్మే అవ్వచ్చు, కానీ దాన్ని కూడా శంకర్ గారు కన్వీనియన్స్ గా చెప్పారు. అయినా సరే ఇంకా సినిమాలో బొక్కలెతకాలనిపిస్తుంది. అదే మన టాలెంట్. సో ఇప్పుడు మూవీ పాత టెంప్లెట్ అని ఎందుకనంటే చెప్తాను. సింపుల్ అండి. మనం సినిమా చూసేసి థియేటర్ బయటకి వెళ్ళేసరికి మనకు మూవీ బాగుంది అనే ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుండాలి. సేమ్ గేమ్ చేంజర్ మూవీ కూడా అంతే. అంటే మనకి ఇంటర్వెల్ ముందు వరకు స్టోరీలోకి తీసుకెళ్లరు, ఆ తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక బ్యాంగ్ ఉండాలి. సెకండ్ హాఫ్ లో కథలో ఉన్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. సేమ్ ఫార్ములా శంకర్ గారు ఈ సినిమా కూడా అప్లై చేశారు. బట్ అది వర్కౌట్ అయ్యిందా అంటే వర్కౌట్ అయిందని చెప్పాలి. బట్ ఎంత వర్కౌట్ అయినా సరే ఈ సినిమాలో కూడా ఫ్లాస్ ఉన్నాయి, లాజిక్ అవి ఎగిరాయి. బట్ ఇది రివ్యూ వీడియో కాబట్టి ఈ వీడియోలో మనం రివ్యూ వరకే చెప్తాం. ఇక డీప్ అనాలిసిస్, లాజిక్స్, డిస్కషన్స్ ఇవన్నీ కూడా చెప్పాలంటే మనకి స్పాయిలర్స్ చాలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి డిస్కషన్ కోసం నేను సెపరేట్ గా రేపు ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి మనం గేమ్ చేంజర్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. మనకి సినిమా స్టార్ట్ అవగానే కీరా అద్వానీ ఇంకా రామ్ చరణ్ గారి కాలేజ్ డే